మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తర్వాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క ఆలోచనలను సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తూ ఆయన తన పరిచర్య దినములో ఆయన యొక్క మాటలు అనగా తండ్రి యొక్క మాటలను ప్రజలకు తెలియజేయుచున్నారు. ఉపమాన రీతిగా ఆయన అనేకమైన విషయాలను ప్రజలకు తెలియజేశారు. అంటే వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని ఆయన శరీరధారిగా మన మధ్య నివసిస్తూ విత్తనమైన దేవుని వాక్యము మనలో ఫలించాలనేది తండ్రి యొక్క ఉద్దేశము. ఏ వాక్యమైతే ఆది యందు ఉండెనో ఆ వాక్యము మనలను జీవింపజేసేదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. భక్తుడైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క దేవుని యొక్క మాటలను, ప్రభు యొక్క మాటలను తెలియజేశాడు. ఏమంటున్నాడైనా? మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి అంటున్నాడు. అంటే ఒక వ్యవసాయదారుడు తాను ఏ విధంగా అయితే ఆ భూమిలో తన విత్తనాన్ని చల్లుతాడో ఆ చల్లిన విత్తనా విషయంలో తాను ఆసక్తి గలవాడై చల్లుతాడు. కాబట్టి ఇక్కడ చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది అంటున్నాడు. విత్తబడిన ఆ యొక్క విత్తనము చల్లబడిన దానిని పగలు రాత్రి దినములు గడిచే కొలది అది అతనికి ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా, అది అతనికి తెలియని రీతిగా ఎలాగైతే ఫలిస్తుందో మనము ప్రభునందు, పరిశుద్ధాత్మయందు, దేవుని వాక్యమునందు, ఆ జీవము కలిగిన దేవుని మాటల యందు అటు రీతిగా జీవించువారమై ఉన్నామని ప్రభు తెలియజేయుచున్నాడు. అంటే విత్తనమై ఉన్న వాక్యము మన హృదయమందు నిలిచినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆ వాక్యము మనలను ఏ విధంగా జీవింపజేసేదై ఉన్నదో ఇక్కడ ప్రభు భక్తులైన మార్కు ద్వారా తెలియజేసిన మాట. ఆయన అంటున్నాడు, రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా అంటున్నాడు. అంటే ఉదయ సాయంత్రములు దినములు గడిచే కొలది ఆ విత్తనము ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొందిందో దేవుని వాక్యము మన యందు, మన హృదయమందు నిలిచినట్లయితే ఆ విధంగా అది ఫలించేదిగా, ఆ ఫలభరితమైనదిగా మన జీవితాలకు మేలైనదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి అది ఏమంటున్నాడు? ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది అంటున్నాడు. ఆ విత్తనం ఎలాగైతే మొలిచి ఫలించిందో, వాక్యమైన దేవుడు నీ యందు ఉంచిన మాటలు ఏవైతున్నావో అవి నిన్ను ఆ విధంగా ఫలింపజేసేవై ఉన్నవి. అనగా వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా బ్రతికే స్థితి మనం కలిగి ఉండాలి. అనగా ఆత్మ సంబంధమైన దేవుని మాటలే తప్ప భూ సంబంధమైన వాటి యందు, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారమై, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై
ఆ ఉద్దేశానుసారంగా జీవించువారమై మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఫలింపచేయును, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా. అంటే ఏ వాక్యము నీవు కలిగి ఉన్నావో ఆ వాక్యము నిన్ను జీవింపజేసేదిగాను, ఫలింపజేసేదిగాను, ఫలభరితముగా నిన్ను ఆశీర్వాదకరంగా చేసేదైన విషయాన్ని ఇక్కడ భక్తుడైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజను తనంతట తానే పుట్టించును అంటున్నాడు. ఆ గింజ ఏదైతే అతడు భూమిలో ఏదైతే అతడు చల్లాడో ఆ విత్తనము, దాని యొక్క ఎదుగుదల ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజను అంటున్నాడు. అంటే మన జీవితంలో దేవుడు మన యొక్క స్థితిగతులను గుర్తు చేస్తున్నాడు. మనం పుట్టింది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని మనల్ని రూపింపజేసిన దేవుడు, మనము ఆయన యందు ఆశీర్వాదాల విషయంలో, దీవెన విషయంలో ఏ విధంగా ఫలించాలో ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. బాల్యదశలో అంటే నీ యొక్క బాల్యదశలో నీ దేవుని యందు నీవు ఏ విధంగా జీవించాలో అక్కడ తెలియజేస్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. అనగా బాల్యదశలో దేవుని వాక్యం అనే విత్తనము మనలో ఉన్నప్పుడు మనము దినదినము ఫలించువారముగా, అభివృద్ధి చెందువారముగా, ఆయనకు ఫలభరితమైన వారిగా మనం ఉంటామంటున్నాడు. రెండవది ఆయన అంటున్న మాట, ఆ విత్తనము తర్వాత వెన్ను అంటున్నాడు. అంటే మొదట మొలకను బాల్యదశగాను, వెన్ను అనగా యవన దశగా, అంటే యవన కాలమందు నీవు దేవుని కాడి మోసేవాడిగా, దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా, దేవుని చిత్తమందు జీవించేవాడుగా, ఆయన చిత్తములో నువ్వు కొనసాగేవాడిగా నీవు ఉంటే అది నిన్ను విశ్వాసంలోనికి, అంటే నీ బాల్య దినాలలో నువ్వు ఏదైతే దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్నావో యవన కాలమందు తన వాక్యము చేత నిన్ను ఆయన స్థిరపరిచి నీ మార్గము సరళము చేయును, అనగా నిన్ను ఫలింపచేయువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మూడవది అంటున్న మాట వెన్ను తర్వాత ముదురు గింజ అంటున్నాడు. అంటే నీ యొక్క యవనత్వాన్ని బట్టి నీవు ఏ విధంగా అయితే జీవిస్తావో ఆ తర్వాత నీవు వాక్యం ద్వారా దేవునిలో ఫలించి అభివృద్ధి చెంది కుటుంబ వ్యవస్థను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో నీవు ప్రభువుని కలిగి ఉన్న విధానం ఏదైతే ఉందో అది నేను అంచెలంచెలుగా, అంటే 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా నీవు ఆ వాక్యము చేత, వాక్యం ద్వారా ఫలింపబడుతూ, ఆశీర్వదింపబడుతూ, దీవింపబడుతూ అనేకులకు ఫలభరితంగా ఉంటావు అంటున్నాడు. ఆ విత్తనం ఎలాగైతే అది భూమిలో పడి అది మొలచి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందిందో ఆ విధంగా నీలో ఆయన వాక్యం అనేది ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించేదిగా ఉంది. ఆ విధానాన్ని ఇక్కడ భక్తులైన మార్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ, పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను అంటున్నాడు. పంట పండినప్పుడు సేద్యగాడు అనగా తండ్రి తన చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి తన కుమారుని పంపించారు. తన కుమారుని ద్వారా మనకి రక్షణ, విమోచన అనుగ్రహించాడు. మరణము నుండి మనల్ని విడిపింపజేసి తన కుమారుని యొక్క రక్తము చేత విమోచించిన దేవుడు ఆయన తన చిత్తాన్ని మన పట్ల జరిగించి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచి ఉన్నారు. కాబట్టి నేడు ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత కుమారుని యొక్క మాటల యందు, తండ్రి ఉపదేశముల యందు మనం జీవించినప్పుడు మనము ఆయన యొక్క పనిలో, అనగా దేవుని యొక్క బాధ్యతలో ఆ వాక్యం అనే విత్తనమును మనము కలిగిన వారమై అది ఫలించేదిగా, అభివృద్ధి చెందేదిగా, ఫలభరితంగా ఎలాగైతే విత్తనం ఉన్నదో ఆ మాటలు, దేవుని మాటలు మన యందు అటు రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఫలింపజేసి వృద్ధిలోనికి తీసుకొచ్చి ఫలభరితులుగా చేస్తాడు. అంటే కోతకాలం అనగా ప్రభు యొక్క రాకడ దినము. ప్రభు వచ్చినప్పుడు వాని పనులను బట్టి, వాని కార్యాలను బట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు. అనగా
నీవు మేలైనది చేసినట్లయితే, దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని ఉద్దేశాన్ని అనుసరించి నడిచినట్లయితే ఆయన నీకు తన జీవాత్మ ద్వారా నీకు ఏదైతే అనుగ్రహించారో ఆ ఆత్మ చేత నీవు జీవింపజేయచ్చు. నిత్యము ఆయనతో యుగయుగాలు జీవించే స్థితిని నీవు కలిగి ఉంటావు. ఒకవేళ వాక్యమైనది నీ హృదయమందు నీ ప్రవర్తన యందును అది లేనట్లయితే నీవు మరణమునకు పాపమునకును మరి అపవాదికి నీ లోనైన వాడవై దేవుని చిత్తానికి దూరమయ్యే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి ఇక్కడ భక్తుడైన మార్కు తెలియజేసిన మాటలు మనం చూసినప్పుడు, పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను అంటున్నాడు. కాబట్టి ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఆయన వాని పని నిమిత్తము వానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి సేద్యగాడైన తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపినప్పుడు తన కుమారుని ద్వారా ఈ కోతలో మనము ఫలించువారముగా, ఫలభరితముగా, ఆశీర్వదింపబడ్డవారముగా, దీవింపబడ్డవారముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రభువునందును ప్రభు మన యందును ఆయన వాక్యము మన హృదయమందు నిలిచినప్పుడు మనం ఏది అడిగితే ఆయన అది మనకి ఇస్తాడు. కాబట్టి మనం అడుగు వాటినన్నిటిలో ఆయన తన చిత్తాన్ని జరిగిస్తూ తన ఉద్దేశాలను నెరవేరుస్తూ తన కృపయందు మనలను స్థిరపరచును. కాబట్టి ఆయన రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఫలభరితమైన ఫలించు ఆయన యొక్క మాటల చేత నిత్యము ఆ వాక్యమందు జీవిస్తూ ఆ కృపయందు కొనసాగువారమై ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యము మనలను ఫలింపజేసేదే ఉన్నది. కాబట్టి నేడు ప్రభువు ఆ మొలిచిన పెరిగిన విత్తనములను గూర్చిన ఉపమానమును ఆనాడు తెలియజేసిన మాటలను బట్టి మనము ఆయన యందు ఫలించి అభివృద్ధి చెంది ఆయనకు ఫలభరితములుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తగిన కాలమందు తన సమస్తాన్ని సమకూర్చి అనుగ్రహించి తన రాజ్యమందు మనల్ని చేర్చుననే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తులైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు బంగారు పాదాలకు వందనాలు. అవును నాయన, విత్తనము ఎలాగైతే నాయన భూమిలో అది మొలచి ఫలించి అభివృద్ధి చెందినో ఆ విధంగా నాయన నీ జీవము కలిగిన మాటలు నీ వాక్యము మా హృదయమందును ప్రవర్తన యందును ఆలోచన యందును తలంపుల యందును అది ఫలించుననే విషయాన్ని నీవు తెలియజేసి ఉన్నావు. కాబట్టి నాయన వాక్యమైన దేవుడవు నాయన, నీ వాక్యం ద్వారా మేము జీవిస్తూ అనేకులను జీవింపచేయనట్లు అట్టి స్థితిని అట్టి కృపను మాకు దయచేయండి. సర్వశక్తి గల తండ్రి, ఇదిగో నాయన మరి ఉదయకాల సమయము నీ పాదాల చెంత చేరిన మమ్ములను ప్రభువ నీలో ఫలింపజేసేవారిగా, నీలో జీవింపజేసేవారిగా మమ్మల్ని ఉంచండి. నాయన కోతకాలము సమీపించినప్పుడు నాయన నీవు వచ్చినప్పుడు తగు సిద్ధపాటు కలిగి నాయన మీరు మాకు అనుగ్రహింపజేసిన వాటి యందు మేము ఫలిస్తూ అనేకులను ఫలింపజేయచ్చు నీ కొరకు మేము సిద్ధపడినకు మాకు నీ సహాయము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐక్యడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నేటి సభాతి పరిచర్యలో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ప్రార్థించి నీ వాక్యం ద్వారా నీ ద్వారా మేము అనేకమైన నీ యొక్క మాటలను వినగలుగుటకు, నీ వాక్యము చేత జీవించుటకు నీ సహాయం మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.